హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్. సో ఇవాళ అయితే మనకు నిఫ్టీ ఒక స్లైట్ గ్యాప్ అప్లో అయితే మనకు ఓపెన్ అవడం జరిగింది. ఓపెన్ అయిన పాయింట్ నుంచి అది ఇఫ్ యూ సీ 1 minute చాట్, ఇఫ్ యూ సీ అదైతే కొంచెం కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది. సో దిస్ డాన్స్ ఈజ్ మనం యాక్చువల్గా రీసెంట్ డేస్లో మనం చూస్తున్న వాలటైలిటీ ఇది మార్కెట్లో, అండ్ స్టాక్స్ కూడా మనకు అలానే రియాక్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ సీ మన స్టాక్ కూడా స్టార్ట్ అయిన పాయింట్ నుంచి కొంచెం పైకి వెళ్ళడం జరిగింది, అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టీఫ్గా కిందకి పట్టడం అయితే చూస్తున్నాం మనం. సో ఇవాళ అయితే గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, సెంటిమెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో స్టాక్లో కూడా ఒక పాజిటివ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ నిన్న చాలా పెరిగింది కదా, సో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. చూద్దాం. సో హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ టైం అయితే వచ్చేసి మనకి 11:50 అలా అవుతుందండి. స్టాక్ యాక్చువల్గా మన సైడ్ కొంచెం మూవ్ అయితే జరిగింది. సో మార్నింగ్ మనం చేసిన అనాలిసిస్ అయితే కొంచెం వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు, బట్ నేనైతే టార్గెట్ని 8 దగ్గర అయితే పెట్టుంచాను. 678 దగ్గర ఒక 1500 అలా అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక 2 పాయింట్స్ కనుక అది పుష్ చేయగలిగితే పైకి డెఫినెట్గా మన టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు. సో చూస్తాను, కాసేపు లేదు అంటే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే 1500 కూడా మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే ఏం కాదు. సో చూద్దాం ఇంకాసేపు ఎలా ఉందో. సో ఇక్కడ మనం కనుక చూస్తే మనకి 677 దగ్గర అయితే ఒక చాలా రెసిస్టెన్స్ అయితే మనం చూడొచ్చు, ఎందుకంటే చాలా క్వాంటిటీస్ అయితే అక్కడ సెల్ చేస్తున్నారు. మనం అక్కడ నెంబర్ చూస్తే మాత్రం దాదాపు 10,000 క్వాంటిటీస్ అయితే మనకి 7 దగ్గర అయితే మనం చూస్తున్నాము. సో యాక్చువల్లీ అది ఒక 12 నుంచి అలా అయితే అలా 10,000కి వచ్చింది, మధ్యలో అది తగ్గిన వెంటనే మళ్ళీ అక్కడ 7 దగ్గర అయితే మనకు కంప్లీట్ రెసిస్టెన్స్ని అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో చూస్తే కొంచెం పడిపోతుంది, మళ్ళీ చూద్దాం. మళ్ళీ 7 దగ్గరికి వస్తే మాత్రం నేను 7 దగ్గర ఎగ్జిట్ తీసేసుకుంటాను. సో రిస్క్ తీసుకునే పని లేదు, ఎందుకంటే మార్కెట్ చాలా వాలటైలిటీలో ఉంది. సో ఏ నిమిషంలో ఏం జరిగినా ఎవరికి తెలియదు అన్నట్టు. సో మళ్ళీ పడిపోయిందంటే బట్టి మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ ఆ పాయింట్కి రావడానికి. నేనైతే స్టాక్లోంచి ఎగ్జిట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి చూస్తే మనకి 1800 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. మార్నింగ్ మనం ఓపెన్ ఆర్డర్స్. సో మార్నింగ్ మనం 668 దగ్గర అయితే బై చేసాము. ఇప్పుడు 678 దగ్గర అయితే మనం సెల్ చేయడం జరిగింది. సో 10 పాయింట్స్. సో మొన్న యాక్చువల్గా నేను 10 పాయింట్స్ కనుక టార్గెట్ కనుక పెట్టుకుని ఉంటే ఈజీగా నాకు ప్రాఫిట్ వచ్చేది, మనకు లాస్ వచ్చేది కూడా కాదు. యాక్చువల్లీ నేను ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే మార్కెట్లోకి యాక్చువల్లీ ఎంటర్ అవ్వగానే సో నేనైతే ఫస్ట్ 1 minute చాట్లో అయితే నేను అబ్జర్వ్ చేస్తాను. సో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, సమ్ ఏదైనా పాయింట్ దగ్గర అయితే అది రిజెక్ట్ అవుతుందా, లేకపోతే సడన్గా పడిపోవటం అలాంటి ఫాల్స్ ఏమైనా వస్తున్నాయని నేను ట్రై చేస్తాను అనమాట. బట్ అది ఒక 5 minutes తర్వాత 5 minutes చాట్లో పెట్టి ఫస్ట్ 5 minutes అనేది ప్రీవియస్ డే హైని కనుక దాటిందా, లేకపోతే ప్రీవియస్ డే లో కన్నా కిందకి వెళ్ళిందా. ఒకవేళ ప్రీవియస్ డే హైని కనుక దాటితే నేను అక్కడ బై చేసేస్తాను. సో ఒకవేళ ప్రీవియస్ డే లో కన్నా కిందకి వెళ్తే నేను అక్కడ సెల్ చేస్తాను, అది ఫస్ట్ రూల్. ఒకవేళ ఆలోపే మనకి ఏదన్నా బాగా కిందకి వెళ్ళిపోవడం, బాగా పైకి వెళ్ళిపోవడం అయితే రివర్స్లో నేను ట్రేడింగ్ తీసుకుంటాను. ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకున్నాం, స్టార్ట్ అవ్వడం అంటే ఒక 10 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే అక్కడ నేను సెల్ వేస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా కిందకు వస్తుందని. సో అట్లా ఫాలో అయ్యేటండి. తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా నేను ఓన్లీ 10 పాయింట్సే, నేను ఎంత మూవ్ అవ్వను, ఎన్ని క్వాంటిటీస్ అయినవని ఓన్లీ 10 పాయింట్స్, ఎందుకంటే ఒక స్టాక్ చాలా ఈజీగా ఒక 10 పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది ఫర్ షూర్. సో అలాగే ఎగ్జిట్ అయ్యే పాయింట్స్ కూడా నేను పైవట్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయేటండి. లైక్ ఆ 10 పాయింట్స్ చూసుకొని ఒకవేళ ఎంతకన్నా పడిపోతుంది అన్నప్పుడు అక్కడ ఎగ్జిట్ తీసుకుని, లేదా చాలా మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది 10 దాకా వచ్చి వెళ్తుంది అట్లా అన్న టైంలో 10 ఫిక్స్ చేసేసి వదిలేసామండి. సో ఎగ్జిట్ అయిపోయేది ఆటోమేటిక్గా అక్కడికి వచ్చినప్పుడు. సో రీసెంట్గా ఏమవుతుందంటే మన మార్కెట్లో ఒక చైనా వల్ల కానీ ఏదైనా ఒక గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల చాలా అన్సర్టనిటీస్ అయితే మనం చూసాం. సో ఒక్కసారిగా వాలటైలిటీ అంతే పెరిగిపోవడం వల్ల నేను లాస్ట్ 3 days నుంచి ఏం చేశానంటే, సో ఈ మొమెంటం యాక్చువల్లీ ఇలా ఉంది కాబట్టి ఇంకొక 10 పాయింట్స్ అని వెళ్తుందేమో, ఒక 10 పాయింట్స్ అంటే మేము లిటరల్గా 200 క్వాంటిటీస్లో 2,000 రూపీస్ వస్తాయి అనమాట. సో నేను అది చూసుకొని ఏం చేశానంటే ఇంకా వెయిట్ చేయడం వల్ల సడన్గా అది బౌన్స్ బ్యాక్ అవ్వటం. చెప్పాను కదా, వాలటైలిటీ అంటే మార్కెట్ ఎంత కిందకైతే పడుతుందో అంత పైకి వెళ్తుంది, ఎంత పైకి వెళ్ళిందో అంత కింద పడుతుంది, అంతకన్నా ఎక్కువ చేయవచ్చు. సో అట్లాంటప్పుడు మనం స్టాప్ లాస్ కూడా నేను పెట్టగా నేను దాదాపు మనకి 6,000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. బట్ ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, మార్కెట్లో లాస్ వచ్చినప్పుడు ఆ రోజుతో ఆ సెషన్తో దాన్ని ఆపేసేయండి. సో ఎప్పుడైనా సరే మార్కెట్ తర్వాత రోజు కనుక మీరు నిన్నటి లాస్ని కనుక గుర్తుపెట్టుకొని నేను ఆ లాస్ని ఎలాగైనా రికవర్ చేయాలని కనుక దిగారు అంటే అది ఇట్స్ ఆ ట్రేడింగ్ సైకాలజీ ఎమోషనల్కి వెళ్ళిపోతుంది, నువ్వు డెఫినెట్గా రాంగ్ స్టెప్ వేసే ఛాన్స్ ఉంది. సో బిగినర్స్ దీన్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే, బట్ స్లోగా మాస్టర్ కనుక చేయగలిగితే ఏ రోజు నష్టం ఆ రోజే. చాలామంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా మీకు ఇదే చెప్తారు, ఎప్పుడైనా సరే మార్కెట్లో మీకు నష్టం కనుక వస్తే ఆ నష్టం అక్కడితో ఆపేయండి. సో మీరు అది కూడా ఒక బిజినెస్ లాగానే, ఆ రోజు మీ బిజినెస్ అయిపోయింది అక్కడితో. సో నెక్స్ట్ డే వచ్చేసి మీరు ఫ్రెష్గా మైండ్ సెట్తో మీకున్న క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి మళ్ళీ దాని నుంచి అవుట్ ట్రేడ్స్ తీసుకోండి. అంతేగాని నిన్న లాస్ ఉంది దానిని వాళ్ళు ఎలాగైనా కవర్ చేయాలని నేను 6,000 వస్తాయి అంటే అట్లీస్ట్ సగం 3,000 అట్లీస్ట్ కొంచెం అట్లా అనుకుంటే డెఫినెట్గా
మీరు మీకు వచ్చే చిన్న అమౌంట్స్ని కూడా కోల్పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇవాళ నేను యాక్చువల్గా మార్కెట్ ఓపెన్ చేశాను, 668 దగ్గర అయితే బై చేశాను, 678 దగ్గర అయితే నేను సెల్ చేసేసాను. 180 క్వాంటిటీస్ 1800 రూపీస్ అయితే వచ్చినాయి. సో క్లోజ్, మనం ప్రాఫిట్లో ఉన్నాం. రేపు వస్తాను, రేపు కూడా ఉన్న బేస్ చేసుకొని ఒకవేళ నాకు 10 పాయింట్స్ కనుక నా వైపు మూవ్ అయితే నేను ఎగ్జిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాను. ఆ తర్వాత మార్కెట్ అది ఎంత మూవ్ అయింది ఎంత మూవ్ అవ్వలేదు ఐ డోంట్ కేర్. ఎందుకంటే అలా చూసినప్పుడల్లా ఇంకొకటి చెప్తాను, మార్కెట్లో ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రేడ్ తీసుకొని ఐదర్ నష్టం వచ్చింది లాభం వచ్చింది, అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వనివ్వండి, టార్గెట్ హిట్ అవ్వనివ్వండి, ఆ ఒక్క ట్రేడ్తోనే ఆపేసేయండి. మీరు సెకండ్ ట్రేడ్ జోలు వెళ్ళారంటే డెఫినెట్గా ఒకవేళ మీకు మంచి అమౌంట్ వస్తే మాత్రం డెఫినెట్గా కోల్పోతారు. 3 days బ్యాక్ యాక్చువల్లీ నాకు 1600 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ అది ఇంకా కింద పడింది కాబట్టి అంత కింద పడిన తర్వాత డెఫినెట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి 250 క్వాంటిటీస్ని బై చేశాను. బట్ ఆపోజిట్ డైరెక్షన్లో నాన్ స్టాప్గా 30 పాయింట్స్ వెళ్ళింది. అది నేను ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. నాకు ఎంత నష్టం వచ్చిందో ఆ రోజు వీడియో కూడా పెట్టలేదు నేను యాక్చువల్లీ. సో అది ఆ ఫ్రస్ట్రేషన్లో. సో నిన్న కూడా సేమ్ అలానే మనకి స్టాప్ లాస్ పెట్టలేదు, ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఒకటి. కిందకి వెళ్తుంది అనుకున్న మార్కెట్ సడన్గా పైకి రీబౌన్స్ అయ్యి స్టాక్స్ అని ఎక్కడి నుంచి అయితే ఫాలో అయినాయి ఆ ప్లేస్కి రీచ్ అయిపోయి కూర్చున్నాయి. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయలేం. బట్ అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆ అమౌంట్ అంతా ఇప్పుడు రికవరీ చేయాలనుకోవటం అనేది ఒక బ్యాడ్ ఐడియా ఇన్ స్టాక్ మార్కెట్. అది మీ ఎమోషనల్ రేజ్ అనేది పెంచుతుంది, అది మిమ్మల్ని ఇంకా నష్టాల్లోకి దించే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఎప్పుడైనా సరే ఎంత అమౌంట్ వచ్చిందో ఎంత అమౌంట్ పోయిందో అది ఆ రోజుకే వదిలేసేయండి. సో నెక్స్ట్ డే మీ అకౌంట్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రమే పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే డెఫినెట్గా ఫ్రెష్ మైండ్తో మీరు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.